ముందుగా మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, మరి పత్రి సార్ తర్వాత అంతటి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగేలా సహకరిస్తున్నటువంటి ఆది దంపతులు నటవర్తి వీరరాఘవరావు సార్, రాజ్యలక్ష్మి అమ్మలకు నా శతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులైన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నేను మీ ముందు ఉంచబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఉన్నతమైన జీవితానికి ఉత్తమమైన మార్గం. మనందరం కూడా ఎప్పుడు ఉన్నతంగా జీవించాలనే కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా కూడా ఉన్నతమైన జీవితం జీవించాలనే ఆశిస్తూ ఉంటారు. మరి మన గురువు గారు పత్రిజీ ఆశయం ఏమిటి అంటే, మన అందరం కూడా గురు స్థాయికి ఎదగాలి అని. ఆయనంత గొప్పగా ఆత్మజ్ఞాన పరాయణులు కావాలని. మరి ఏది ఉత్తమమైన జీవితము, దానికి ఏది ఉత్తమమైన మార్గము, ఉన్నతమైన జీవితం ఏది, దానికి ఉత్తమమైన మార్గం ఏది అనేది తెలుసుకుంటేనే మన గురువు గారి ఆశయాన్ని మనము నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మరి తెలుసుకోలేని వాళ్ళు అలా జీవించేస్తూ ఉంటారు. కానీ తెలుసుకున్న వాళ్ళు ఆ మార్గంలో అద్భుతంగా రాణిస్తారు. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం అందరం చేస్తూ ఉన్నాం. మన ఆశయం ఏంటి? ఒక గురువు సమక్షంలో వారు అందించే జ్ఞానము, ఆ ధ్యాన సాధన, వీటన్నింటితోటి మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. మరి ఈ ఆశయంతో ప్రయత్నం చేస్తే అందులో అన్నీ వచ్చేస్తాయి. చూడండి, వజ్రానికైనా కూడా సాన పట్టందే మెరుపు రాదు. కాబట్టి మనం కూడా ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ ప్రాపంచిక జీవితంలో మనం ఏం తెలుసుకోవాలో అది తెలుసుకుంటూ, తెలుసుకున్న దాన్ని అందరికీ పంచుతూ, ఈ ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందించేటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చేస్తూ మనం గొప్పవాళ్ళుగా ఎదగాలి. అందుకే అన్నారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. కాబట్టి ఇక్కడ క్లాస్ చెప్పడం అంటే జ్ఞానదానం చెయ్యటమే. కాబట్టి పత్రి సార్ కూడా ఏం చెప్తారు అంటే, "నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పేసేయి. బి నేర్చుకుంటే బి చెప్పేసేయి" అంటారు. అంటే నేను ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకున్న తర్వాత చెప్తాను అంటే, అది చాలా తప్పు అన్నారు పత్రి సార్. అంటే ఈ ఆత్మజ్ఞానం అన్నది ఒక జన్మలో పొందేది కాదు. ఈ ఆత్మజ్ఞానం అన్నది జన్మ జన్మలు సాధనతో మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. మరి ఆ పరిపూర్ణ జ్ఞానము వచ్చిన తర్వాతనే నేను ఈ సేవా మార్గంలో అంటే జ్ఞానదానం చేస్తాను అని అనుకుంటే మనకి చాలా వెనకబడిపోతాము. కాబట్టి అది వివేకం ఉన్నటువంటి ఒక సాధకుడు చేసే పని కాదు. వివేకవంతుడైనటువంటి సాధకుడు ఏం చేయాలి అంటే, తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని పక్కవారికి అందిస్తూ పోవాలి. తెలుసుకున్నది తెలుసుకున్నట్టుగా చెబుతూ పోవాలి. మరి ఆ మార్గంలో మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు తటవర్తి దంపతులు. మరి ఈరోజు వారందించిన జ్ఞానం నుంచి మీకు ఒక చిన్న అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నతమైన జీవితానికి ఉత్తమమైన మార్గము ఎలా ఎంచుకోవాలి? అసలు ఏమిటి ఉన్నతమైన జీవితం అంటే? ఈ ఉత్తమమైన మార్గం ఏది? ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మన మార్గం గనక ఉత్తమంగా లేకపోతే మరి మన జీవితము ఉన్నతంగా ఉండదు. మరి ఉన్నతమైన జీవితం అంటే ఏమిటి అంటే, అన్నిటికంటే కూడా విశిష్టమైనదిగా ఉండాలి. గొప్పదిగా ఉండాలి. మంచిదిగా ఉండాలి. మెరుగైనదిగా ఉండాలి.
ఎవరైనా కూడా అదే కోరుకోవాలి. అలాంటి జీవితమే ఉన్నతమైన జీవితం అంటే. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే 2 రకాల జీవితాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఏమిటి ఆ 2 రకాల జీవితాలు అంటే, ఒకటి శరీరంతో ఉండేది. రెండవది శరీరంతో లేనిది. శరీరంతో ఉండే జీవితము కంటికి కనిపిస్తూ ఉంటుంది. శరీరంతో లేని జీవితము కంటికి కనిపించదు. కానీ 2 కూడా మన జీవితాలు. ప్రతి మానవుడికి ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 రకాల జీవితాలు. శరీరంతో ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం కాబట్టి, ఈ జీవితాన్ని ప్రాపంచిక జీవితం అంటారు. శరీరంతో ఈ ప్రపంచంలో జీవించే ఈ జీవితాన్ని ప్రాపంచిక జీవితం అంటారు. శరీరం లేకుండా ఆత్మతో పరలోకాల్లో ఉన్న జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం అంటారు. కానీ మనిషికి ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యమైనవే. ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇహలోక జీవితం అంటారు. ఆధ్యాత్మిక జీవితాన్ని పరలోక జీవితం అంటారు. కానీ మనిషి అన్నవాడు ఎక్కువగా ఈ ఇహలోక జీవితంతోనే ముడిపడి ఉన్నాడు. ఈ ఇహలోక జీవితాన్నే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తపన పడుతూ ఉంటాడే కానీ, కనపడని ఆ పరలోక జీవితం గురించి ఎవరు కూడా ఆలోచించరు. మరి ఆ ఆలోచనలను మనలో కలిగించి మన జీవితానికి ఒక పరమార్థాన్ని అందించేవాడు గురువు. ఈ 2 రకాల జీవితాలను గురించి కూడా మనకి విశేషంగా బోధించేవాడే సరియైన సద్గురువు. అలాంటి గురువే మన పత్రిజీ గాని, తటవర్తి దంపతులు కానీ. ఈ 2 రకాల జీవితాలు కూడా ఉన్నతంగా ఉండాలి. ఏదో ఒకటి ఉన్నతంగా ఉంటే సరిపోదు అని మనకి తెలియజేశారు. ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. మన ఎదుగుదలకు 2 కూడా ముఖ్యమే. చూడండి, ప్రాపంచికంగా ఉన్నతంగా ఉండడం అంటే, ప్రాపంచిక జీవితంలో ఉన్నతంగా ఉండడము అంటే, డబ్బు ఉండటం ఒకటే కాదు. గొప్ప పదవి ఉండటం ఒకటే కాదు. సంపదలు ఉండటం ఒకటే కాదు. జీవితంలో తప్పులు చేయకుండా ఉండటం, పాపాలు చేయకుండా ఉండటం, ధర్మంగా నడుచుకుంటూ ఉండటం, సృష్టికి అనుగుణంగా జీవించటం, మన వల్ల ఎవరికీ కష్టము, నష్టము, బాధ కలిగించకుండా ఉండటం, ఈర్ష్య, ద్వేష, అసూయం లేకుండా ఉండటం, వీలైనంత మంచిని చెయ్యగలగటం. కనీసం మంచి చేయకపోయినా చెడు చెయ్యకుండా అయినా ఉండగలగటం. అలా జీవించగలిగిన వాడే పూర్ణ శాంతిని పొందగలడు ఈ ప్రాపంచిక జీవితంలో. ఎప్పుడు శాంతిగా జీవించగలుగుతాడు. అదే ఉత్తమమైన ప్రాపంచిక జీవితం. మరి ఉత్తమమైన ప్రాపంచిక జీవితం జీవించాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ ఆధ్యాత్మిక జీవితం యొక్క జ్ఞానాన్ని పొందినప్పుడే ప్రాపంచిక జీవితంలో ఉన్నతంగా జీవించగలుగుతాడు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జీవిత జ్ఞానమే ప్రాపంచిక జీవిత జ్ఞానానికి మూల పునాదిగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడే ప్రాపంచిక జీవితాన్ని అద్భుతంగా జీవించగలుగుతాడు. మరి ప్రాపంచికంగా ఉన్నత జీవితం జీవించేవాడు జీవితంలో ఎన్నో అనుభవాలు సంపాదించుకుంటూ, ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంటూ, ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ప్రాపంచికంగా ఉన్నత జీవితం జీవించేవాడు జీవితంలో ఎన్నో అనుభవాలు సంపాదిస్తూ ఉంటాడు. అలాగే ఆ అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలు కూడా నేర్చుకుంటూ ఉంటాడు. జ్ఞానాన్ని పెంచుకుంటాడు. అటువంటి వాళ్ళు శరీరం వదిలిన తర్వాత ఎంతో ఉన్నత లోకాలు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ వారికి ఇంకా ఎంతో గొప్ప గొప్ప వారి సాంగత్యం
ఏర్పడుతుంది. అంటే గొప్ప గొప్ప వారు ఎవరైతే ఆత్మస్వరూపులుగా అక్కడ ఉంటారో, వారి యొక్క సాంగత్యం కలుగుతుంది. తద్వారా వారి జ్ఞానం కూడా ఇంకా ఎక్కువగా వృద్ధి చేసుకోవటం అనేది జరుగుతుందనమాట. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకున్న విషయాలన్నీ కూడా అనుభవం పొందటానికి మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి జన్మ తీసుకొని వస్తూ ఉంటారు. ఈ భూమి మీద మళ్ళీ ఒక ఉన్నతమైన జన్మ తీసుకొని వాళ్ళు పుట్టడం జరుగుతుందన్నమాట. ఇలా జన్మ జన్మకి వాళ్ళు గొప్పగా ఎదుగుదలను సాధిస్తూ వెళ్తారు. మరి భూమి మీద ఉన్నా కూడా అన్ని సందర్భాలలో వాళ్ళు సమస్థితిలో ఉంటారు. సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. మరి హర్షాలకు అంటే సంతోషాలకు కానీ, శోకాలంటే దుఃఖాలకు కానీ వశులు కారు. సమతా స్థితిలో ఉండగలుగుతారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఆ సమస్థితిని సాధించగలుగుతారు. మానవ మానవమానాలను కూడా సమంగా తీసుకోవటం జరుగుతుంది. ఎవరైనా పొగిడినా, ఎవరైనా తెగిడినా ఒకేలా ఉంటారు. పొగడ్తలకు పొంగిపోరు, తెగడ్తలకు కుంగిపోరు. ఈ స్థితిలో జీవించే జీవితమే ఉన్నతమైన జీవితం. అంటే ప్రాపంచికంగా కూడా అలాంటి జీవితం జీవిస్తేనే ఉన్నతమైన జీవితం అది. ఇంకా చెప్పాలంటే కుటుంబ పరంగా కూడా బంధరాహిత్యంతో జీవించగలగడం. భార్యో, భర్తో లేదా కుటుంబీకులో ఎవరో గనక కాలం చేస్తే బాధపడకుండా జీవించగలగడం ఉన్నతము. అన్యోన్యంగా జీవించిన ఇది తాత్కాలికం అనేటువంటి ఎరుక ఎప్పుడూ ఉండాలి. ఎంతో అన్యోన్యంగా జీవించాలి. అందుకే అన్నమయ్య అన్నారు, నానాటి బతుకు నాటకము. నటించడం కాదిక్కడ. కాకపోతే ఇది తాత్కాలికమైన ఒక నటించేటువంటి ఒక డ్రామా లాంటిదే. ఇది శాశ్వతం కాదు. ఉన్నంత వరకు అన్యోన్యంగా, ప్రేమగా జీవించాలి. ఇది తాత్కాలికమనే ఎరుక ఎప్పుడూ ఉండాలి. ఎవరి దారి వారిదే అన్నటువంటి ఎరుకలో మనము సదా జీవించగలగాలి. వారి అనుభవం కోసం ఇక్కడికి వచ్చారు ఈ భూమి మీదకి. కాబట్టి వారి పని అయిపోతూనే వారు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాలి. వాళ్ళకు ఒక ప్రమోషన్ లాంటిది. అందరూ పుట్టుకని మాత్రమే సంబరంగా జరుపుకుంటారు. చావుని చాలా దుఃఖంగా జరుపుకుంటారు. కానీ పత్రి సార్ మనకేం నేర్పారు అంటే, చావు పుట్టుకలు రెండింటిని కూడా సంబరంగా చేసుకోమని. పుట్టినప్పుడు స్వాగతించాలి. ఈ లోకంలో ఈ జన్మ తీసుకొని నువ్వు ఇంకా ఎదగాలి, చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని సంబరం చేసుకోవాలి. మరి చనిపోయేటప్పుడు నీ పాఠం ఒక తరగతి పూర్తి చేసుకున్నావు. చక్కగా నువ్వు మరొక ఉన్నతమైన జన్మను తీసుకోబోతున్నావు కనుక నీకు ఆర్థిక వీడ్కోలు అని చెప్పి వారికి వీడ్కోలు పలకాలి సంతోషంగా అని చెప్తారు పత్రి సార్. కాబట్టి ఎవరి అనుభవం కోసం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఉత్తమమైన మార్గం ఎన్నుకునేవాడే ఉన్నతమైన జీవితాన్ని జీవించగలుగుతాడు. చూడండి, ఒక వృక్షం మీద ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు మీద పక్షులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరుతాయి. అలాగే మనం కూడా అనేక లోకాల నుంచి వచ్చి ఒక కుటుంబంలో చేరాం. ఒక కులంలో చేరాం, లేదా ఒక మతంలో చేరాం, లేదా ఒక ప్రాంతంలో చేరాం, లేదా ఒక రాష్ట్రంలో చేరాం, లేదా ఒక దేశంలో చేరాం. ఇలా మనము వివిధ ప్రాంతాల నుంచి ఎలాగైతే పక్షులు ఒక చెట్టు మీద వాలాయో, అలా మనం అనేక రకాలైనటువంటి లోకాల నుంచి వచ్చి ఈ భూమి మీద చేరాము. తెల్లారగానే ఆ పక్షులన్నీ కూడా ఏ పక్షి ఎక్కడికి పోతుందో తెలియదు. అలాగే మన జీవితం అయిపోగానే
ఎవరం ఎక్కడికి పోతామో కూడా తెలియదు. వారి వారి ఆత్మస్థాయిని బట్టి వారు ఆయా లోకాలను చేరుకుంటారు. ఈ అవగాహనతో జీవించటమే ఉన్నతమైన జీవితం. కనుక అవగాహన కలిగి ఉంటే శాంతి, అవగాహన లేకుంటే అశాంతి. చూసారా? కాబట్టి అవగాహన ఉన్నవాడికే శాంతి ఉంటుంది. మరి ఈ ఉన్నతమైన జీవితానికి ఉత్తమమైన మార్గం ఎంచుకున్న వాడికే శాంతి లభిస్తుంది. మరి ఆ ఉత్తమమైన మార్గం ఏమిటి? దాని గురించి తెలుసుకోవాలంటే 3 రకాల మార్గాల గురించి మనము ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఉన్నతమైన జీవితం జీవించాలంటే అంత తేలికైనదేమీ కాదు. ఉత్తమమైన మార్గం అంటే ఏమిటి? మరి దానికంటే మిగతా మార్గాలేంటి అనేది గూడా మనం తెలుసుకొని, అర్థం చేసుకొని, అవగాహన చేసుకుని జీవితంలో మనం అన్వయించి జీవించుకున్నప్పుడే మనము ఉత్తమ మార్గంలో పయనించగలుగుతాం. మరి 3 రకాల మార్గాల్లో ఉత్తమ మార్గము, మధ్యమ మార్గము, అధమ మార్గం అని 3 మార్గాలు. మరి ముందు అధమ మార్గం ఏమిటో తెలుసుకుందాం. అధమ మార్గం ఏమిటంటే విగ్రహారాధన మార్గం. అంటే విగ్రహంలో భగవంతుడున్నాడని, ఆ భగవంతుడిని కొలిస్తే కోరికలు తీరుస్తాడని, ఆ విగ్రహాన్నే పట్టుకుని దానికి మొక్కుతూ, మొక్కుబడులు తీర్చుకుంటూ, పుణ్యతీర్థాలు సందర్శిస్తూ, పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తూ, జీవితమంతా భగవంతుడు ఆ విగ్రహంలోనే ఉన్నాడన్న భావనతో అజ్ఞానంలో జీవించటం. ఇది అధమ మార్గం అంటున్నారు. ఈ మార్గము వ్యర్థమైనది. దీనివల్ల ఏ ప్రయోజనము లేదు. చాలా మంది చక్కగా పూజలు చేస్తూ, మరి పుణ్యతీర్థాలు సందర్శిస్తూ, మేము చాలా గొప్పవారము, మాది ఉన్నతమైన జీవితం అని భ్రమపడుతూ ఉన్నారే కానీ, అది ఉత్తమమైన జీవితం కాదు. అది అధమ మార్గము. ఉన్నతమైన మార్గము కాదు. ఉత్తమమైన మార్గము కాదు. మరి మధ్యమ మార్గం ఏమిటి అంటే, ఇది కూడా దైవ మార్గమే. లోకంలో ఎక్కువ మంది ఈ అధమ మార్గము, మధ్య మార్గంలోనే ఉంటారు. ఈ మధ్యమ మార్గంలో ప్రాపంచిక లాభాలు చక్కగా పొందుతారు. కానీ ఆధ్యాత్మిక లాభాలు పొందలేరు. ప్రాపంచిక లాభాలు అంటే ఈ జన్మలో వారి ప్రాపంచికమైనటువంటి జీవితానికి కావలసిన లాభాలు పొందవచ్చేమో కానీ, శాశ్వతమైన ఆత్మకు లాభించేటువంటి ఆధ్యాత్మిక లాభాలు వీరు పొందలేరు. ఎందుకు అంటే, వీరు కొన్ని యజ్ఞాలు, యాగాలు అలాంటివి చేసేవారు మధ్యమ మార్గం. అంటే వరుణ దేవుని పూజ చేస్తారు. ఎందుకు? వర్షం కోసం. అంటే కోరిక ఉంది దాని వెనకాతల. వర్షం కావాలని వరుణ దేవుని యజ్ఞం చేస్తారు. వర్షం పడడం ద్వారా పంటలు పండుతాయి. పంటల ద్వారా సంపద వస్తుంది. వారి యొక్క జీవితము చక్కగా లాభాలతో సాగుతుంది. కాబట్టి మధ్యమ మార్గం అన్నది దైవ మార్గమే అయినా అది సత్య మార్గం కాదు. అది ప్రాపంచిక లాభాలను కలిగిస్తుందే కానీ ఆత్మ లాభాలు కలిగించవు. మరి ఉత్తమమైన మార్గం ఏమిటి? దీనిలో అందరూ ఉండరండి. లోకంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఉత్తమమైన మార్గంలో ఉంటారు. అదే బ్రహ్మ మార్గము. ఈ మార్గంలో ఉన్నవారు అన్ని రకాల లాభాలు పొందుతారండి. అన్ని రకాల లాభాలు. ప్రాపంచిక లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక లాభాలు కూడా పొందుతారు. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే కారణమేమిటి? ఈ ఉత్తమమైన బ్రహ్మ మార్గంలోని వారు అన్ని లాభాలు పొందటానికి గల కారణమేమిటి? సృష్టిలో అన్నిటికన్నా ఉత్తమమైనది, అందరికంటే గొప్పవాడు బ్రహ్మ. మరి అటువంటి బ్రహ్మను పట్టుకునే మార్గమే బ్రహ్మ మార్గము.
బ్రహ్మ అన్న పదానికి అర్థమే చాలా గొప్పది. ఎందుకు అంటే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వాళ్ళకంటే కూడా గొప్పవాడు ఈ పరబ్రహ్మ. మరి అటువంటి పరబ్రహ్మను పట్టుకునే మార్గమే ఉత్తమమైన మార్గము. భగవంతుడు కనిపించడు. ఆ పరబ్రహ్మ కంటికి కనిపించడు. అందుకనే ఇందాక చెప్పుకున్నాం మనం. ఇహలోక లాభాలు, పరలోక లాభాలు. ఇహలోక లాభాలు అంటే కనిపించేవి. పరలోక లాభాలంటే కనిపించనివి. పరలోకాల కంటికి కనిపించవు. అలాగే పరబ్రహ్మ అంటే మన కంటికి కనిపించని ఒక దివ్య స్వరూపము. దివ్య చైతన్య శక్తి. దేవుళ్ళకే దేవుడు. దేవాది దేవుడు. సమస్తము కూడా వాడే. దేవుళ్ళందరూ ఆశ్రయించేది కూడా ఈయననే. మరి పరబ్రహ్మను ఆశ్రయించేవారు భగవంతుళ్ళైతే, దేవతలైతే, దేవతలను ఆశ్రయించేవారు మానవులు. అంటే దేవుళ్ళు కూడా ఆ పరబ్రహ్మనే ఆరాధిస్తూ ఉంటారు. ఎలా ఆరాధిస్తారు? ధ్యానం ద్వారా. అదే బ్రహ్మ మార్గము. అందుకే చూడండి, శివుడు ఎప్పుడు చూసినా ధ్యాన స్థితిలో ఉంటాడాయన. పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది. ఏమిటి అందరూ నిన్ను ధ్యానిస్తే, "నువ్వెవరిని ధ్యానిస్తున్నావు ప్రభు" అని అడుగుతుంది భర్తని. ఆయన పేరు సదాశివుడు. అంటే ఎల్లప్పుడూ ధ్యానించేవాడు అని పేరు. సదాశివుడు అంటే సదా శివోహం అని ఉండేవాడు. సదాశివుడు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ శివుని, ఆ పరబ్రహ్మని ధ్యానిస్తూ ఉండేవాడు. అప్పుడు పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఏం సమాధానం చెప్పారు అంటే, "మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు ప్రభు" అని అడిగితే, "నాకంటే గొప్పవాడు పరబ్రహ్మ ఉన్నాడు. ఆయన్నే ధ్యానిస్తున్నాను" అన్నారు. ఈ విషయాలన్నీ కూడా గురుగీతలో చెప్పబడి. గురుగీత అనేది పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించినటువంటి ఆత్మజ్ఞానం. ఎలా అయితే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన జ్ఞానమైతే, గురుగీత అనేది పరమేశ్వరుడు పార్వతీదేవికి అందించిన ఆత్మజ్ఞానం. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? వేదాలు, ఉపనిషత్తులు చదివిన వారికే ఇవి తెలుస్తాయి. ఆది శంకరాచార్యులు కూడా తన చివరి రోజుల్లో తన శిష్యులకి చెప్పినటువంటి సందేశం ఏమిటో తెలుసా? వేదాలు చదవండి. వేదాలు అధ్యయనం చేయండి. వాటి సారాంశం తెలుసుకోండి. వాటిని నమ్మండి, విశ్వసించండి. నన్నెప్పుడు విస్మరించకండి అని ఆయన చెప్పడం జరిగింది. మరి వేదాల సారమే ఉపనిషత్తు. వేదాలను రాసిందెవరు? వేదవ్యాసుడు. అందుకే ఆయనకి వేదవ్యాసుడు అని పేరు. మరి ఆయన ఆ పరబ్రహ్మ నుంచి డైరెక్ట్‌గా ఆయన యొక్క దివ్య చక్షువు ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానమే వేదాలు. డైరెక్ట్‌గా పరబ్రహ్మ నుంచి తెలుసుకున్న జ్ఞానం. ఇది ఎవరో వారి బుర్రను ఉపయోగించి, మెదడును, మనసును ఉపయోగించి, బుద్ధిని ఉపయోగించి రాసినది కాదు. డైరెక్ట్‌గా ఆత్మశక్తితో రాసినది. అది అర్థం కాక నారదుడు వేదవ్యాసుల వారిని కాస్త సులభతరం చేయమని అడిగితే, వ్యాసుల వారు దాన్ని ఉపనిషత్తులుగా మళ్ళీ రచించడం జరిగింది. వేదాలలో 4 భాగాలు చేసి, చిట్ట చివరి భాగం ఉపనిషత్తులుగా ఆయన అందించారు. ఆ ఉపనిషత్తులు పరిపూర్ణంగా జ్ఞానకాండ, ఆత్మజ్ఞానకాండ. అది కూడా అర్థం కాకపోతే ఇంకా దాన్ని సులభతరం చేసి 18 పురాణాలుగా రాశారు వేదవ్యాసుడు. దాన్ని అష్టాదశ పురాణాలు అన్నారు. ఈ అష్టాదశ పురాణాలు గూడా ఇంకా అర్థం కాకపోతే దాన్ని మరింత సులభతరం చేయటం కోసం 720 శ్లోకాలతో భగవద్గీతను రూపొందించారు. అంటే భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశమే. కాబట్టే ఇవన్నీ ఏం చెప్తున్నాయి?
ఈ గొప్ప గొప్ప గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? ఈ శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆధ్యాత్మిక శాస్త్రాలు అంటే అన్ని మార్గాల కంటే బ్రహ్మ మార్గం గొప్పది అని చెప్తున్నాయి. చూడండి, ఎంత సంపద ఉన్నా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎంత సంపద ఉన్న వారికన్నా ఏదో రకమైన కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే కర్మల వల్ల. గతంలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఫలాలు కష్టాలుగా వారిని శిస్ శిక్షిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు దైవాన్ని ఆశ్రయించాలే గాని బ్రహ్మను ఆశ్రయించలేదు. మరి ఉన్నతమైన జీవితం కావాలి అంటే బ్రహ్మ మార్గాన్నే ఆశ్రయించాలి. అదే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి మార్గము. అటువంటి బ్రహ్మ మార్గమే మనం చేసే శ్వాస మీద ధ్యాస. అటువంటి అద్భుతమైన బ్రహ్మ మార్గాన్ని మనకు అందించిన జగద్గురువే మన పత్రిజీ గారు. వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఎంత సులభతరం చేసి మనకి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మనకి ఈ జ్ఞానాన్నంతా కూడా చిన్న చిన్న మాటలతో అద్భుతంగా మనకి అందించారు. సృష్టి రహస్యాలను మనకు ఎరుకపరిచారు. సృష్టి ఏర్పడక మునుపు పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు సూక్ష్మాతి సూక్ష్మంగా. ఆయన నుండే సమస్తము ఏర్పడ్డాయి. ఈ దేవుళ్ళు కూడా పరబ్రహ్మ నుండి ఉద్భవించిన వాళ్ళే. మీరు గనక పురాణాలు ఇవన్నీ చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. భాగవతం చదవాలి. అష్టాదశ పురాణాలు చదవాలి. ప్రపంచంలోనే ఇండియన్ స్పిరిచువాలిటీ అంత గొప్పది మరేదీ లేదు. ఆధ్యాత్మిక శాస్త్రం పుట్టినదే మన దేశంలోనే. ఎందరో మహానుభావులు ఇతర దేశాల్లోని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు కూడా మన వేదాల కోసం తపించిన వారే. అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ ఆయన ఈ వేదాల కోసము చాలా చాలా తపన పడ్డాడు. వేదాల రహస్యాలను తెలుసుకోవాలి. ప్రపంచానికి ఆధ్యాత్మిక తలమానికం మన భారతదేశం. మరి భారతదేశంలో పుట్టి మనం తెలుసుకోకపోతే ఎలా వేదాల గురించి? కాబట్టి దేవుళ్ళందరూ కూడా పరబ్రహ్మ నుండి ఉద్భవించిన వాళ్ళే. మరి పరబ్రహ్మ గొప్పతనాన్ని చాంద్యోగోపనిషత్తులో చెప్పడం జరిగింది. మరి చాంద్యోగోపనిషత్తులో ఉద్దాలక మహర్షి యొక్క పుత్రుడు శ్వేతకేతు గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఆ కథ ద్వారా మనము ఆ పరబ్రహ్మ గొప్పతనాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆయన పేరు ఉద్దాలక మహర్షి పేరు అరుణి అన్నమాట. అరుణి అంటే జ్ఞానము అని. ఆయన గొప్ప పండితుడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు. పేరు శ్వేతకేతు. అతనికి 12 సంవత్సరాలొచ్చినా కూడా ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేదే లేదనమాట. అంటే తెలుసుకోవాలనే తపన అతనిలో లేదు. దానికి ఈయన చాలా బాధపడుతూ, నా దగ్గర ఉంటే నువ్వు నేర్చుకోలేవు అని చెప్పి విద్యను అభ్యసించటానికి ఒక గురువు దగ్గర ఒక 15, 20 సంవత్సరాలు అతన్ని విడిచిపెడతారు. ఒక ఆశ్రమంలో గురువు దగ్గర. 15, 20 సంవత్సరాలు చాలా నేర్చుకుంటాడు. కానీ నేర్చుకుని, నేను నేర్చుకున్నాను అన్న అహం పెరిగినట్లుగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అతను ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, మరి తండ్రి అయినటువంటి ఉద్దాలక మహర్షి గమనిస్తాడు. అందుకు కొడుకుని పిలిచి ప్రశ్నిస్తాడు. ఏ విద్య తెలుసుకుంటే సమస్త విద్యలు తెలుస్తాయో అది నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతాడు కొడుకుని. అప్పుడు తండ్రిని అడుగుతాడు. నువ్వే నేర్పించు నాకదేదో. ఏ విద్య తెలిస్తే సమస్త విద్యలు తెలుస్తాయో అది నువ్వు నేర్పించు నీకు తెలిస్తే అన్నట్టుగా అడుగుతాడనమాట తండ్రిని. ఇప్పుడు తండ్రి చెప్తాడు, సమస్త లోకాలు సత్యం నుండే ఉద్భవించాయి. అవి కంటికి కనిపించని సూక్ష్మం నుంచి ఉద్భవించాయి.
అని చెప్తాడు. ఆ సూక్ష్మమే ఆ పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని, ఈ సృష్టి రహస్యాన్ని అతనికి వివరిస్తాడు. దానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమని ఆయనేం చేస్తాడంటే, ఒక మర్రి పండుని తీసుకొని రమ్మంటాడు. దాన్ని కట్ చేయమంటాడు. కోసి చూడమంటాడు. అందులో చిన్న, చిన్న, చిన్న విత్తనాలుంటాయి. మర్రి పండు చాలా చిన్నది. మర్రి వృక్షమేమో మహావృక్షం. దాని పండేమో చాలా చిన్నది. దాన్ని కోస్తే విత్తనం మరింత, మరింత చిన్నదిగా ఉంటుంది. అందులో ఏముండదు. దాన్ని కూడా పగలగొట్టమంటాడు. కొడితే ఏముండదు. కానీ ఏమీ లేని ఆ చిన్న మర్రి విత్తనం నుండే ఈ పెద్ద వృక్షం ఏర్పడుతోంది. అలాగే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పరబ్రహ్మం నుండే ఈ సృష్టి అంతా ఏర్పడింది అని వివరిస్తాడు ఉద్దాలక మహర్షి తన కొడుకు. దానికి మళ్ళీ అతను శ్వేతకేతు మరొక ప్రశ్న వేస్తాడు. సూక్ష్మమైన బ్రహ్మ అంతటా ఎలా ఉన్నాడు? సూక్ష్మం అంటున్నారు కదా! మరి అంతటా ఎలా ఉన్నాడు? అనేటువంటి డౌట్ అడుగుతాడన్న. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీరు తీసుకురమ్మంటాడు. ఒక గిన్నెలో నీరు తీసుకురమ్మని అందులో ఉప్పు వేయమంటాడు. మొదట నీటిని రుచి చూడమంటాడు. ఆ తర్వాత ఉప్పు వేసి మరునాడు దాన్ని తీసి రుచి చూడమంటాడు. అప్పుడు మొత్తము ఉప్పగా ఉంటుంది. అంటే ఉప్పు వేసినప్పుడు అడుగుకు వెళ్ళిపోయింది కదా! అడుగునే కదా ఉప్పుగా ఉండాలి. కానీ మరుసటి రోజు చూస్తే మొత్తం నీరు ఉప్పగా అయింది. ఆ ఉప్పంతా కరిగిపోయి నీరు మొత్తం కలిసిపోయింది. అలాగా పైనుండి తీసిన, మధ్య నుండి తీసిన, అడుగు నుంచి తీసిన ఉప్పగానే ఉంది. కనిపించని ఈ ఉప్పు అంతటా ఎలా ఉందో, అలాగే ఈ బ్రహ్మ పదార్థము కనిపించకపోయినా ఈ సృష్టి అంతా ఉంది అని చెప్పి వివరిస్తాడు తన పుత్రుడైనటువంటి శ్వేతకేతు. ఆ బ్రహ్మ ఆ బ్రహ్మము ఎవరో కాదు, నువ్వే అని చెప్తాడు. తత్వమసి. తత్ అంటే నీవు, మసి అంటే అయి ఉన్నావు. ఈ సృష్టి అంతా ఆ బ్రహ్మమే. నీవు కూడా ఆ బ్రహ్మమే. చూసారా? ఇదే తత్వమసి ఉపనిషత్తు మహావాక్యం. ఇది శ్వేతకేతుకి వాళ్ళ నాన్న వివరించడం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను. ఇవన్నీ నేర్పుతాడు శ్వేతకేతు. శ్వేతకేతుకి వాళ్ళ తండ్రి అయిన ఉద్దాలక మహర్షి. అదే మన పత్రి సార్ కూడా పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మనకి చెప్పారు. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము. జీవుడే దేవుడు. రెండవది దేహమే దేవాలయం. శ్వాసే గురువు. సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానం. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము అని 9 నవరత్నాలనిచ్చారు మనకి పత్రి సార్. జ్ఞాన నవరత్నాలు. అందులో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము. అంటే మనం ఏదైతే మనము ఆత్మలము అని చెప్పుకుంటున్నామో, ఈ ఆత్మ ఎవరు అంటే ఆ పరబ్రహ్మే. ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి ఆత్మ జీవుడయింది. కాబట్టి ఈ శరీరంలో ఉన్న జీవుడు ఎవరు అంటే దేవుడు. శరీరమే నేను అనుకుంటే మానవులము. మనసు, బుద్ధి నేను అనుకుంటే మానవులము. ఈ జీవుడే నేను అనుకుంటే దేవుడు. ఈ జీవుడు కాదు, ఆత్మని నేను అని, ఆత్మే నేను అని తెలుసుకుంటే నువ్వు పరబ్రహ్మవి అవుతావు. కాబట్టి ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. దేహము తక్కువేమీ కాదు. దేహం నేను కాదన్నంత మాత్రాన దీన్ని త్యజించవలసిన అవసరం లేదు. ఈ దేహం ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని పొందగలము. ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకోవాలంటే ఇది జ్ఞానం అన్నమాట. ఈ మూడిటిని జ్ఞాన ప్రకరణము అన్నారు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనేది జ్ఞాన ప్రకరణము అని ఇచ్చారు పత్రి సార్. ఇది తెలుసుకోవాలి అంటే సాధన ప్రకరణం కావాలి. సాధన ప్రకరణం ఏమిటి అంటే నెక్స్ట్ 4 శ్వాసే గురువు. మన శ్వాసే గురువు.
సమయమే సాధన. శ్వాసను పట్టుకొని ఎంతసేపు నువ్వు సాధన చేస్తావో అదే సమయమే సాధన. ఎంతసేపు చేస్తే అంత లాభం. సహనమే ప్రగతి. మరి నేను ఒక గంట చేసి నాకేం లాభాలు లేదే అనుకుంటే సరిపోదు. సహనంతో ప్రతిరోజు సాధన చేస్తూ పోవాలి. సహనమే ప్రగతి. అప్పుడు కలిగే అనుభవమే జ్ఞానము. నీలో కలిగే మార్పులు, నీ మాటలో, చేతల్లో, ఆలోచనల్లో కలిగేటువంటి మార్పులే జ్ఞానము. ఇది సాధనా ప్రకరణం. మరి ఈ సాధనలో ఆరితేరుతూ కర్మ ప్రకరణం గూడా చేయాలన్నారు పత్రి సారు. కర్మ ప్రకరణం ఏమిటి? దానమే ధర్మము. దానం చెయ్యి. నీకున్నది దానం చెయ్యి. జ్ఞానం పొందావు. జ్ఞానముంది. జ్ఞానం దానం చెయ్యి. డబ్బులు సంపాదిస్తున్నావు భౌతికంగా, ప్రాపంచికంగా. డబ్బును దానం చెయ్యి. సంపదలున్నాయి. సంపదలు జ్ఞానం చెయ్యి. దానం చెయ్యి. దానమే ధర్మం అంటున్నాడు. నీకున్న దానిలో నువ్వు దానం చేయటమే నీవు చేసే ధర్మము అన్నాడు. ఆ ధర్మమే పుణ్యము అని కూడా వివరించడం జరిగింది. దీన్ని కర్మ ప్రకరణం అన్నారు. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అనేది కర్మ ప్రకరణం. కాబట్టి జ్ఞాన నవరత్నాల్లో మొదటి 3 జ్ఞాన ప్రకరణం, మధ్యలో ఉన్న 4 సాధనా ప్రకరణం, చిట్ట చివరి 2 కర్మ ప్రకరణం. ఈ విధంగా మనకి అద్భుతమైనటువంటి 3+4+2 అనేటువంటి =9 అనేటువంటి నవరత్నాల్ని మనకు అందించారు పత్రి సార్. ఈ విధంగా ఆత్మను ఆశ్రయించిన వాడు బ్రహ్మాన్ని ఆశ్రయించినట్టు. ఆత్మను ఆశ్రయించే ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస, ధ్యానం మాత్రమే అని పత్రి సార్ అందుకే శ్వాసే గురువు అన్నారు. ఎవరైతే ఆత్మను ఆశ్రయిస్తారో వారే బ్రహ్మను ఆశ్రయించినట్టు, వారే బ్రహ్మ మార్గంలో ఉన్నట్టు. కనుక ఉన్నతమైన జీవితానికి ఉత్తమమైన మార్గము బ్రహ్మ మార్గమే. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే ఈ ధ్యాన మార్గమే ఉత్తమమైన మార్గము అని మనము చక్కగా అవగాహన చేసుకొని ఆచరించాలి. ఆత్మ మన లోపలే ఉంది. మన లోపలికి వెళ్ళాలంటే మార్గము శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసినా లోపల మళ్ళీ మనోనేత్రం తెరిచే ఉంటుంది. దాన్ని గూడా మూయాలి. దాన్ని మూయడానికి అద్భుతమైన మార్గమే శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసి కూర్చుంటే ధ్యానం కాదు. మనసును కూడా మూయాలి. ఆ మనసును మూయాలంటే అద్భుతమైనటువంటి ఆయుధమే ఈ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మ మార్గాన్ని మనకు అందించిన పత్రి సార్‌కి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.